చెప్తామా మహారాణి గారికి? ఏటి చెప్పేదే, మా అద్దుటమే ఎంతో బాగుంది గందా. మా మహారాణి గారు మా ఊరికి వచ్చేసినారు. మాతో మాట్లాడేందుకో మా మనసుకి ఎంతో సంబరంగా ఉంది. ఆరికి మన మీద దయాదార్చిందని ఉన్నాయి. చెప్పండి, మన మహారాణి గారికి జయము. మా మహారాణి గారికి జయము. నీవు మమ్మల్ని గుర్తుపట్టు తలుచుకోలేదా పార్వతి? చూసారా, ఓలమ్మ ఓలమ్మో, ఏటంటున్నారు మా మహారాణి గారు? ఎందుకు గుర్తుపట్టలేస్తావని మావో? గుర్తుపట్టావని నన్ను దిట్టి తీసేసినాను గందా తమరికి. అందరం తమరికి కాళ్ళకి మొక్కినాం గందా. ఏట సిట్టమ్మా, ఏటంటావేటి? సరిగ్గా చెప్పావు. నువ్వు అంతున్నదే మావు అంటున్నావు. తమరు ఇంటున్నారు గందా మహారాణి గారు. మా నేతాలు అదే చెబుతున్నారు. ఇప్పుడు ఇంక నీ మితిమీరిన నటనను మేము చూడలేకుండా ఉన్నాము పార్వతి. ఇందులో ఏమీ సందేహం లేదు. నీవు మా పుత్రికవు, మరియు శివశంకరుని భార్య పార్వతీదేవివి. ఇప్పుడు ఇంక నీ నటనను విడిచి నాతో మన భవనానికి రా. నిన్ను శివశంకరులు స్వయంగా వచ్చి తీసుకువెళ్లే వరకు నిన్ను నేను నా దగ్గర ఉంచుకుంటాను. పద. పర్వతమ్మ ఏమన్నా నటిస్తోందా? ఓరికి తెలుసు, ఈమె పార్వతీనేమో. మహారాణి తన పుత్రికే అంటుంది. శివుడికి పెళ్ళావంటనే. నాకేటో గజిబిజిగా ఉన్నదే. ఇది చూసినారా, మహారాణి గారు నన్ను ఆరి బిడ్డని అంటున్నారు. కానీ నాకటాటి అదృష్టం ఎక్కడది? నన్ను ఆరి భవనానికి కూడా తీసుకెళ్తానంటున్నారు. ఏటో చెప్పండి, ఏటంటారు మీరు? ఎలానారి అంట? లేదు లేదు, మిమ్మల్ని అందరినీ ఇడిసి నాని ఎట్టా ఉండగలనా? ఇది పార్వతి కాదే, పర్వతమ్మే పర్వతమ్మ. ఒకవేళ ఏమైనా పార్వతి పోలికలున్నటువంటి ఈ పర్వతమ్మను నేను పార్వతి అనుకుంటున్నానా? ఒకే పోలికతో ఇద్దరు కన్యలుండవచ్చును కదా. నారాయణ నారాయణ. మహారాణి మైనా ప్రణామం. ప్రణామం మాతా పార్వతి. ప్రణామం మాతామహి. మాత, మీ యొక్క ఈ అపరిచితమైన నటన వల్ల ఏదైనా అనర్థం జరిగిపోవచ్చును. అలిగి వెళ్ళిన ఆ పరమేశ్వరులు అత్యంత సుందర నర్తకి మహానంద యొక్క భవనానికి వెళ్ళారు. అక్కడ మహానంద వారిని వలలో వేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. పుత్రి, విన్నారా మా తైది? పరమేశ్వరులు నా మీద అలిగి ఎక్కడి దాకా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయను మాత, నేనేం చేయను, నేనేం చేయను మాత. కన్నీరు పెట్టకండి మాత. ఆ దుష్ట మహానందను ఈ క్షణమే నేను దండిస్తాను. శ్రీ గణేశ, నేనేమైనా పొరపాటు చేశానా? లేదు దేవర్షి, పొరపాటేముంది? మీరైతే రహస్యాన్ని బయటపెట్టి పరిస్థితిని చక్కబరిచారు. వాస్తవానికి మనమందరం శివలీలా పాలన చేస్తాము. వారేది కోరితే అదే చేస్తాము. ఏమిటి సంగతి మహానంద? నీ సుందర వదనారవిందంపై విచార ఛాయలెందుకు కప్పుకుని ఉన్నాయి? స్వామి,
మీరిచ్చిన మాట ప్రకారం నా యొక్క అంగీకారంతో 3 దినాలుగా నేను మీ పతివ్రతా పత్నిని. కానీ ఇప్పటిదాకా మీరు నన్ను మీ నుంచి దూరంగా ఉంచారు. మీ సేవకే అవకాశమే ఇవ్వలేదు. అందుకే నాకు దుఃఖం. కానీ స్వామి, నా మనసులో నేను కూడా ఒక నిశ్చయానికి వచ్చాను. చెప్పు చెప్పు, నిస్సంకోచంగా చెప్పు. ఏ నిశ్చయానికి వచ్చావు నీవు? అదే, ఈ జీవితంలో మీరు తప్పించి వేరెవరి సేవ చేయనని. అలాంటి నిశ్చయం తీసుకునే ముందు నీవు దూరంగా ఆలోచించి నీ భవిష్యత్తును రూపొందించుకోవాలి. మేము ఒక్క 3 దినాల కోసం అతిథిగా వచ్చాము. సమయం పూర్తి కాగానే వెళ్ళిపోతాము. ఆ తర్వాత నీవేమి చేస్తావు? మిగిలిన జీవితాన్ని మిమ్మల్ని స్మరిస్తూనే గడుపుతాను స్వామి. కేవలం మీ స్మృతులలోనే. అగ్ని, నా పూజా గృహంలో అగ్ని. తెలుసు, నా పూజా గృహంలో నిప్పు. ఎవరైనా నా పూజా గృహాన్ని రక్షించండి. చంద్రిక, భద్రేశ, రూపాలి, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి. నా శివలింగాన్ని రక్షించండి, శివలింగాన్ని రక్షించండి. అలా చూస్తూ ఉంటారే, నీళ్లు తీసుకురండి. వదలండి నన్ను, వదలండి నన్ను, వదలండి నన్ను. ఏది నా శివలింగం? ఓ విధాత, ఓ శివశంకర, ఏమిటిలా అయిపోయింది? ఆ శివలింగం ముందు కూర్చొని నేను శివారాధనలు చేసేదాన్ని. ఆ శివలింగం అదృశ్యమైంది. నా ఆరాధ్యుని ప్రతిరూపం నా శివలింగం అదృశ్యమైపోయింది. ఇది ఎలాంటి అనర్థమైపోయింది మహేశ్వర? రత్నాల శివలింగాన్ని రక్షించుకోలేకపోయాను. అగ్నిదేవునికి ఎందుకు ఇంత ప్రకోపం? ఇది నా ఏ జన్మలోని అపరాధం? మమ్మల్ని క్షమించండి అమ్మా. కైలాస మహారాణి పార్వతి. నువ్వు పార్వతమ్మవు కావు, పార్వతీదేవి అని. మమ్మల్ని క్షమించండి, మా వల్ల పొరపాటు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అమ్మా. మేము అనుకుంటున్నావు నువ్వు మనకి మా ఊరి పిల్లవని. నువ్వేమో పార్వతివాయి. మమ్మల్ని క్షమించు దేవి. ఏటేటో ఊసులాడేశాము నీతో. నువ్వెంతో పెద్ద మహారాజు బిడ్డవి, తిలోకనాథుడు శివునికి భార్యవు. ఓయమ్మో, మమ్మల్ని క్షమించండి అమ్మా. అరే, మీరంతా ఏమిటి క్షమా క్షమా అంటూ ఒకటే వల్ల వేస్తున్నారు? అరే, అదేటదే క్షమా క్షమా అంటూ ఊకున్నారండి మీరందరూ. మీరందరూ నాతోటి నేను కోరుకున్నట్టుగానే కలిసిమెలిసి ఉన్నారు. మీ మనసులు స్వచ్ఛము, ప్రేమభరితమైనవి. కాబట్టి మీ వద్దకు వచ్చాను నేను.
నారదా, నీ నారాయణ భక్తి మీద నాకు నమ్మకం పోయింది. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి చేస్తావు. నా అపరాధమేమిటి మాత? నారదా, ఇది అపరాధం కాదా? సదా నారాయణ నామం జపిస్తావు, పనులు శివపార్వతులవి చేస్తావు. నా ఉద్దేశంలో ఇప్పుడు కూడా నీవు శివపార్వతులదే ఏదో సమస్య తీసుకునొచ్చుంటావు. శ్రీహరి, మాత లక్ష్మీదేవి వాగ్బాణాల నుండి కృపతో నన్ను రక్షించండి. నేనైతే ఆ పరమేశ్వరుని, శ్రీ మహావిష్ణువుని, ఇంకా ఆ పరమపిత బ్రహ్మదేవుని చరణదాసుడను. ఇక ఆ ముగ్గురు కూడా నాకు సమాన రూపాలతో పూజ్యులు. కానీ నారదా, ఈ సమయంలో నీ ముఖం మీద ఉన్న చింతలో శివపార్వతుల రూపాలే కనిపిస్తున్నాయి. మీరు చెప్పినది నిజమే మాత. నేను ప్రస్తుతానికి పరమేశ్వరుడు, పార్వతీమాతల మధ్య ఉత్పన్నమైన అభిప్రాయ భేదాలకు చింతితుడను. పరమేశ్వరుడు శివుని వద్ద నుండి ఆయన శక్తి ఎన్నాళ్ళు దూరంగా ఉండగలదు. శ్రీహరి, ఇప్పుడు మీరే దీని పరిష్కారం చేయగలరు. అవును నారద, ఆటపాటలతో శివలీల ఆరంభమై దుఃఖదాయక పరిస్థితికి వచ్చింది. శ్రీహరి, ఈ శివలీల ఒక అంతాన్ని చేరవలే కదా. ఇద్దరి కలయికతో పాటు అది సమాప్తమవుతుంది నారద. అంటే శివలీల సమాప్తం అవగానే పరమేశ్వరుడు, పార్వతీమాతల కలయిక జరుగుతుందా? భవిష్యత్తులో తప్పక జరుగుతుంది. వర్తమాన కాలంలో ఏ ఒక్కరూ లొంగటానికి సిద్ధంగా లేరు. కానీ శ్రీహరి, త్రిమూర్తులు సర్వజగత్తులో చెబుతూ వచ్చారు, లొంగదీసుకోవడానికి లొంగడమే ఆవశ్యకమని. పరమపిత బ్రహ్మదేవులతో నివేదించుకుని వస్తున్నాను. వారు మీరు ప్రయాసపడితేనే ఈ సమస్యని పరిష్కరించగలరని. దేవి లక్ష్మి, పార్వతీదేవి నీకు సఖియే కదా. అయితే ఆమెకు నచ్చజెప్పు, ఈ ప్రసక్తిని అంతం చేయమని. అంటే ఆమెను లొంగమని చెప్పనా? లేదు, నేను ఆమెతో ఎప్పటికీ లొంగమని చెప్పను. అయినా నేను చెప్పగానే ఏమిటవుతుంది? ఆమె నా మాట విని లొంగిపోతుందా? అవదు, ఎప్పటికీ కాదు. పద, ఇక మన ఇంటికి పద. వద్దమ్మా, ఇప్పుడు ఈ ప్రదేశం వదిలి నేను ఎక్కడికి రాలేను. అయితే ఏమిటి, ఎల్లకాలం ఇక్కడే ఉంటావా? మీ అల్లుడు గారు వచ్చి నన్ను తీసుకుని వెళ్లే వరకు నేను నా ప్రియ సఖీలతో పాటు ఇక్కడే ఉండిపోతా. ఇప్పుడు నీవు ఇక్కడ ఉండడం ఏమీ భావ్యం కాదు పుత్రి. భావ్యం కాదా? ఎందుకు భావ్యం కాదు? ఎందుకంటే నీ వల్ల వీరికి ఇప్పుడు కష్టంగా ఉంటుంది. ఇప్పటిదాకా లేని కష్టం మరి ఇప్పుడెందుకు కలుగుతుంది? ఎందుకంటే ఇప్పటిదాకా నీవు పర్వతమ్మవు, ఇప్పుడు పార్వతివి. ఇప్పటిదాకా నీ యందు వీరి మనసులో సోదరి, సఖి అనే భావం ఉండేది. కాని ఇప్పుడు ఎంతో ఉచ్చతరమైన భావం కలుగుతుంది. అది పరిపరి విధాలుగా వీరికి సంకోచ కారణం, కష్టకారణం అవుతుంది. లేదు మహారాణి, మాకేనాటికి కట్టంగా ఉండబోదు. అది నీవు ప్రేమాభిమానాల వల్ల అలా అంటున్నావు. కానీ వాస్తవానికి చెప్పాలంటే పార్వతి ఇక్కడ ఉండటం వల్ల అందరికీ కష్టమే కలుగుతుంది. ఇక మరి పార్వతి తన భర్త వద్దకు వెళ్లాల్సిందే. ఎప్పటిదాకా ఇక్కడుంటుంది? ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా. నేను చెప్పాను కదా అమ్మా, మీ అల్లుడు గారు వచ్చేంతవరకు. మాట వింటావా? మరి ఆయన నిన్ను బ్రతిమలాడాలంటే ఆయన్ని బ్రతిమలాడడానికి ఎవరు వెడతారు? నేను ఆయన్ను బ్రతిమలాడనా? వెళ్ళి అడగనా? అల్లుడు గారు, నా మాట వినండి, నా పుత్రికను బ్రతిమలాడండి, రండి. అరే, ఇన్నాళ్లుగా మీతోటి స్నేహితురాలుగా కలిసి ఉంది పార్వతి. ఈమెను మందలించలేరా? వెళ్ళమని మీరు చెప్పలేరా? ఆ యమ్మను ఈడ నుండి ఎల్లమని ఓరన్నా చెప్పగలరా ఏటి? ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పవద్దు. పోనీ ఆమె తల్లిదండ్రుల ఇంటికైనా వెళ్ళమని చెప్పండి. తర్వాత తన భర్త ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేయవచ్చును కదా. మీరందరూ ఈమెకు స్నేహితురాళ్ళు. ఈమె యొక్క మంచి కోరరా? చెప్పిన మాట ఇనుకోండి దేవి పార్వతి. మారాణి గోరి చెప్పిన మాట ఇనుకోండి. అవును దేవి, అమ్మగారు చెప్పిన మాట వినుకోవడమే మంచిది. మా అందరికీ మీరు సుఖంగా ఉండాలని అనిపిస్తుంది దేవి పార్వతి. విన్నావా పార్వతి? ఇప్పటి వరకు నీ స్నేహితురాళ్ళకి నీ మీద ముందున్న స్నేహభావం లేదు, మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వారు నిన్ను పర్వతమ్మ అని పిలవడం లేదు, నిన్ను దేవి పార్వతి అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నీవు ఎలా ఉండగలవు? ఉంటాను, తప్పకుండా ఉంటాను. నేను వీరితో స్నేహభావంతోనే ఉంటాను, పర్వతమ్మగానే ఉంటాను. మరైనా నీవు ఇక్కడ నుండి వెళ్ళవలసే వస్తుంది.
వెళతాను, కానీ సమయం వచ్చినప్పుడే. అయితే మరి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆయనను బ్రతిమలాడి ఇక్కడకు తీసుకుని రావడం కన్నా వేరే ఉపాయమేమీ లేదు. ఇక ఇప్పుడు అదే చెయ్యాలి పార్వతి. కన్నబిడ్డల సుఖం కోసం మాతాపితలు ఎన్నెన్నో చేయవలసి వస్తుంది కదా.